దేశంలో బీసీలం రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు సాగుదామని బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాములు పేర్కొన్నారు. బీసీఎఫ్ ఆవిర్భావ సభలో ముఖ్య అతిథిగా జై హింద్ గౌడ్తో పాటు ఆయన పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన అధిక జనాభా కలిగిన బీసీలు పాలితులుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలను యాచించే స్థితి నుండి శాసించే స్థితికి బీసీలు ఎదిగేందుకు బీసీఎఫ్ పాటుపడుతుందని ఆయన వెల్లడించారు. వెనుకబడిన కులాల సమాఖ్య బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సభ జరిగింది. అనంతరం బీసీ ఫెడరేషన్ ఆవిర్భావం అనేటువంటిది కూడా ఈరోజు జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు చనిపోయిన రోజు ఆయన ఆశయాలను భుజానికి ఎత్తుకొని బీసీఎఫ్ అనేటువంటిది మళ్ళా ముందుకెళ్లాలని మళ్ళీ జెండా పైకెత్తి మరి బీసీఎఫ్ ఆవిర్భవించింది. ఈ బీసీఎఫ్ ఆధ్వర్యంలో మరి బీసీల యొక్క సమస్యలు పరిష్కరించాలని బీసీ కమిషనర్కు మనం ఇచ్చినటువంటి బీసీ ఎజెండాను కూడా ఈ సందర్భంగా బీసీఎఫ్ ఎజెండాను కూడా ఈ సమావేశంలో ప్రకటించడం జరిగింది. అనంతరం మరి రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్ చంద్రరాములు ముదిరాజు నేను వెనుకబడిన కులాల సమాజం ఈ అసెంబ్లీ పార్లమెంట్ అంటే 100 కోట్ల ఓన్లీ నియోజకవర్గం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినోడు ఎమ్మెల్యే మరి 100 కోట్లు లేవు. ఎవరైనా మనం చేతుల పోరాటం చేసి ప్రజల కోసం పండుగ సాయం గురించి చెప్తారు, సంతాన పాలన గురించి చెప్తారు. ఎవరైనా ఇలా వీరుల విగ్రహాలు మనోడు చెప్పిండు, పండుగ సాయం విగ్రహాలు 10 రెడీ అంటారు. తెలంగాణ పెట్టించాం, కర్ణాటక పెడుతున్నారు, ఆంధ్ర పెడుతున్నారు, మహారాష్ట్ర పెడుతున్నారు, ఛత్తీస్గఢ్ పెట్టిస్తున్నా, ఇండియా మొత్తం తిరుగుతున్నా. ఇది నవ సంఘర్షణ సభ్యులను క్రియేట్ చేసిన తప్ప. బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సభ జరిగింది. అనంతరం బీసీ ఫెడరేషన్ ఆవిర్భావం అనేటువంటిది కూడా ఈరోజు జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు చనిపోయిన రోజు